హైదరాబాద్ శివారు చర్లపల్లిలో 12 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై ఆకస్మిక దాడులు చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. సదరు సంస్థ యజమాని గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో తేలింది. తన పలుకుబడితో డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ ల్యాబొరేటరీలో డ్రగ్స్ తయారీ యూనిట్ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ముంబై నార్కోటిక్ పోలీసులు వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై నిఘా పెట్టారు. ముంబై పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా ల్యాబొరేటరీస్లో చేరారు. నెల రోజుల పాటు ప్లాన్ చేసి వివరాలను పక్కాగా సేకరించారు. అనంతరం శనివారం పోలీసులు దాడి చేసి కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, ఎండీ డ్రగ్స్ తయారీకి వినియోగించే 35,500 లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 5.79 కిలోల మెఫిడ్రోన్, 950 కిలోల పొడి పదార్థం, మిథైల్ లెనిడియాక్సీ మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.